ఈ మ్యాంగో క్యాండీస్ని మన పిల్లలు కానీ పెద్దవాళ్ళం ఎవరైనా కూడా దీన్ని తినచ్చు. మనం హెల్త్కి కూడా మనకి మంచిదే ఇది. ఈరోజు మేము మా ఇంట్లో ఉన్నటువంటి ఈ మ్యాంగోని ఎక్కువగా ఉన్నాయి. మేము వీటిని ఏం చేయాలని ఆలోచించినప్పుడు మాకు మంచి ఆలోచన ఒకటి వచ్చింది. మ్యాంగో క్యాండీస్ అన్నమాట. ఫైనల్గా క్యాండీ తయారైపోయిందండి. క్యాండీ రెసిపీ మీరు ఇప్పుడు చూశారు కదా. తర్వాత ఈ క్యాండీస్ని మనం 2 days సన్ డ్రై చేయాలన్నమాట. సన్ డ్రై చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు వీడియో చూస్తారు. 2 రోజుల నుంచి నేను సన్ డ్రై చేశాను. సన్ డ్రై చేసిన ఈ మ్యాంగో ముక్కల మీద అండి షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇవి ఇంకా ఎక్కువ డ్రై అయినాయి అన్నమాట. వీటిని ఇప్పుడు నేను సీసాలో ప్రిజర్వ్ చేస్తున్నాను. ఇవి మనకి షెల్ఫ్ లైఫ్ చాలా ఉంటుందండి. మనం జాగ్రత్తగా పెట్టుకునే దాన్ని బట్టి మనం మళ్ళీ సీజన్ వరకు కూడా ఇవి తినచ్చు. కానీ మనకి ఎంత క్వాంటిటీ చేసుకుంటే దాని ప్రకారం అది మనం సీజన్ మొత్తం కూడా దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. న్యాచురల్గా ఉండే ఈ మ్యాంగో క్యాండీస్ని మన పిల్లలు కానీ పెద్దవాళ్ళం ఎవరైనా కూడా దీన్ని తినచ్చు. మనం హెల్త్కి కూడా మనకి మంచిదే ఇది. ఎందుకంటే న్యాచురల్ మనం తయారు చేసుకున్న క్యాండీస్ కాబట్టి, బయట నుంచి తెచ్చుకున్నవి కాదు కాబట్టి ఇవి మనం ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. మీరు కూడా నాకు కామెంట్లో పెట్టండి, ఇంకేమో వేరే ఫ్రూట్స్ కూడా ఏమైనా చేయొచ్చు అని. థ్యాంక్ యూ.